నా బాటిల్ దేవన్నా సార్ మీరు ఒక్కసారి కూర్చోరు కొంచెం వేసి సార్ ఏసీ కొంచెం ఏసీ ఫ్యాన్ ఆడ రండి లోపల రండి. పట్టణంలో మరియు సూర్యాపేట పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ తర్వాత వైద్య ఆర్గనైజేషన్ గురించి కానీ పెద్ద ఎత్తున మనం వీటికి సంబంధించి లింగ నిర్ధారణ సంబంధించి మరియు అబార్షన్లకు సంబంధించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ మనం కండక్ట్ చేసి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. అది మనం హాస్పిటల్లో కానీ లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం వాటి యొక్క నిరోధకత గురించి వాళ్లకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకు టౌన్లో కూడా మనం చాలా సెంటర్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కంటిన్యూగా మనం వాటి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఒక 2-3 సెంటర్లో ఇదే విధమైన కేసులు నమోదు జరిగినాయి. వాటిలన్నింటి మీద కేసు నమోదు చేయడం, వాటి మీద మొత్తం వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది. మేము ఇక మీదట కూడా మేము ఈ లింగ నిర్ధారణ గురించి మరియు అబార్షన్ల గురించి ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అలర్ట్ గా ఉంటూ వాటి మీద నిఘా వేసి ప్రతి స్కానింగ్ సెంటర్ మీద కూడా ఇప్పుడు నిఘా ఉన్నది. మరియు ఎక్కడ కూడా జరిగినా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా ముందుంటుంది. వీళ్ళ మీద నెగ్లిజెన్స్ డెత్ మరియు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఇట్లా చేయడం, అబార్షన్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అదే కాకుండా ద మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఈ చట్టాలు అనేది చాలా కఠినంగా ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా మనం చూసినాం. పట్టణంలో జరిగినప్పుడు కూడా వాళ్ళను చాలా మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళను జైలుకు పంపించడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా జైల్లోనే ఉన్నారు, ఎలాంటి బెయిల్ లేకుండా. ఈ ప్రెగ్నెన్సీ ఏదైనా అబార్షన్ ఉందో అది చట్ట విరుద్ధము. మరియు లింగ నిర్ధారణ చేయడం కూడా చట్టానికి వ్యతిరేకం. వీటి మీద చాలా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మేము తమ మీడియా పరంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరు కూడా స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరపకూడదు. మరియు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జెండర్ విషయం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియజేయద్దు. అదేవిధంగా ఎవరు కూడా హాస్పిటల్లో పర్మిటెడ్ హాస్పిటల్ కానీ నాన్ పర్మిటెడ్ హాస్పిటల్ కానీ ఎక్కడ కూడా అబార్షన్లు అనేది చేయకూడదు. అబార్షన్ అనేది చట్టానికి చాలా విరుద్ధమైనది. కాబట్టి అలాంటి సమాచారం ఈ స్కానింగ్ జరిపి లింగ నిర్ధారణ చేస్తున్నా లేదా అబార్షన్లు చేస్తున్నా ఎక్కడైనా సరే పర్మిటెడ్ అన్పర్మిటెడ్ ఎలాంటి హాస్పిటల్స్ కానీ క్లినిక్ కానీ వ్యక్తులు కానీ సమాచారం వస్తే మాకు పోలీసుకు మరియు సంబంధిత మెడికల్ డిపార్ట్మెంట్కు తెలియజేయాల్సిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 8/2025 రోజు బోయగల సీను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. తన భార్య అయిన విజిత హాస్పిటల్లో ట్రీట్మెంటు తీసుకుంటూ మరణించినట్టు దీనికి కారణం సాయి బాలాజీ హాస్పిటల్ క్లినిక్ తుంగతుర్తి బండి శ్రీనివాస్ అనే వ్యక్తి అబార్షన్ చేయడం వల్ల మరణించినట్టుగా మనకు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా అందులో మనకు తేలింది ఏంటంటే, బోయగల సీను తన భార్య ఆల్రెడీ బోయగల సీనుకు 2 కూతుర్లు ఉన్నారు.
తర్వాత మూడవసారి కూడా గర్భం దాల్చినప్పుడు కూతురు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఖమ్మంలోని వీరభద్రరావు అండ్ కల్పన, అరుణ అండ్ అశోక్ వీళ్ళ సహాయంతో ఖమ్మంలో వీళ్ళు మూడవ గర్భం కూడా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకోవడం జరుగుతుంది. నిర్ధారించుకున్న తర్వాత ఇతను బండి శ్రీనివాస్ అండ్ సతీష్, పానుగంటి సతీష్, వీళ్ళు ఇద్దరు కూడా ఆర్ఎంపీ డాక్టర్స్. మన తుంగతుర్తిలో సాయి బాలాజీ క్లినిక్ను నిర్వహిస్తారు. వీళ్ళను సంప్రదించగా ఇతను అబార్షన్ చేయడానికి ఒప్పుకొని తేదీ 16/8/2025 రోజు సాయంత్రం 8 గంటలకు అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత అతను ఆమెకు అబార్షన్ చేయడానికని చెప్పేసి అతను తెలిసిన వైద్యంతో ప్రయత్నించగా ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. జరిగిన తర్వాత నైట్ వెంటనే కండిషన్ శుద్ధిమించడంతో ఖమ్మం హాస్పిటల్కి తీసుకుపోవడం జరుగుతుంది. ఖమ్మం హాస్పిటల్లో అక్కడికి వెళ్ళేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆడికి పోయిన తర్వాత ఒక హాస్పిటల్ ప్రైవేట్ క్లినిక్లో అడ్మిట్ చేయగా అక్కడ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ బండి శ్రీనివాస్ అండ్ పానుగంటి సతీష్ అనే ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకు పర్మిషన్స్ కానీ ఎలాంటి వాళ్ళకు వైద్య నిపుణత కానీ ఎలాంటి లేదు. అలాంటి వ్యక్తులు ఆమెకు అబార్షన్ చేయడం వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆమెకు మరణించడం జరిగింది. అయితే ఇందులో వీరభద్రరావు అండ్ కల్పన అండ్ అరుణ అండ్ అశోక్, ఈ వీరభద్రరావు ఖమ్మంలో ఇతను ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇంత ముందుకు రన్ చేయడం జరిగింది. అందులో సేమ్ ఇదే విధంగా అతను స్కానింగ్ తీయడం వల్ల ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం వల్ల ఆ హాస్పిటల్ మీద అది కేసులు నమోదై అది సీజ్ చేయడం జరిగింది. అది సీజ్ చేసిన తర్వాత అతను ఒక మూవబుల్ స్కానింగ్ ఒకటి అతను పర్చేజ్ చేసి ఆ స్కానింగ్ సహాయంతో వాళ్ళకు తెలిసిన ఒక క్లినిక్, ఈ కల్పనది ఒకటి క్లినిక్ ఉంటుంది ఖమ్మం టౌన్లో. ఆ క్లినిక్లో అది ఈ మిషన్ను పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళకు సంప్రదించిన మహిళలను, గర్భంతో వచ్చిన మహిళలకు అక్కడ పరీక్ష చేసి ఆ లింగ నిర్ధారణ చేసి తదుపరి వాళ్ళకు తెలిసిన డాక్టర్లకు అబార్షన్ గురించి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా సేమ్ ఈ విజిత అనే ఎవరైతే చనిపోయిన మహిళ ఉన్నదో వాళ్ళు ఈ అరుణాను సంప్రదించగా అరుణ మరియు కల్పన మరియు ఈ వీరభద్రం ఈ మొత్తం ముగ్గురు కలిసి స్కానింగ్ చేసి ఈ బండి శ్రీనివాస్ అనే అతని దగ్గరికి ఆర్ఎంపీ దగ్గరికి పంపించడం జరిగింది. అతను నిపుణత లేని వైద్యం చేయడం వల్ల ఆమె చనిపోయింది. దీని మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన ఈ 7 వ్యక్తులు దీనికి సంబంధించి ఆమె మృతికి కారణమైన ఈ 7 మంది మరియు లింగ నిర్ధారణ జరిపిన వ్యక్తులను అందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి పరిశోధన నిమిత్తము మరియు అది కోర్టులో వాళ్ళను హాజరుపరచడం జరుగుతుంది.